బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక జవాన్, ఒక మావోయిస్టు చనిపోయారు. ఈ నేపథ్యంలో దంతెవాడ జిల్లా ఆరంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మావోయిస్టు స్మారక స్తూపాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. అందులో ఒక జవాన్ కూడా మృతి చెందినట్లుగా తెలుస్తోంది, మావోయిస్టు కూడా చనిపోయినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సుజాత. ఛత్తీస్గఢ్ లో ఇటు మావోయిస్టులకు మరియు భద్రతా బలగాలకైతే అంటే ప్రతినిత్యము కూడా ఏదైతే ఛత్తీస్గఢ్ లో బీజేపీ ప్రభుత్వం నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ యొక్క మావోయిస్టులను అణచివేసేందుకైతే వీరు ప్రయత్నిస్తున్నట్టుగా చూడొచ్చు. అంటే ఛత్తీస్గఢ్ లో యొక్క బీజేపీ నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక అక్కడ కూంబింగ్ కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే పెంచినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఈ మధ్య వరుసగా అయితే ఈ యొక్క అంటే ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలకు మరియు మావోయిస్టులకు మధ్య అయితే ఎదురు కాల్పులు జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అంటే చోటబిటి అటవీ ప్రాంతంలో సుమారు గంట నుంచి 2 గంటల వరకు కూడా ఇది మనకి పోలీస్ భద్రతా బలగాలకు మరియు మావోయిస్టులకు అయితే ఎదురు కాల్పులు జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క ఎదురు కాల్పులలో ఇటు ఒక జవాన్ మృతి చెందినట్లుగా, అదేవిధంగా ఒక మావోయిస్టు కూడా మృతి చెందినట్టుగా అక్కడ ఉన్నటువంటి బస్తర్ ఐజీ సుందర్ రాజన్ కూడా తెలిపిన పరిస్థితి కూడా ఉంది. ఇదే నేపథ్యంలో మనం చూసుకుంటే అదే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనే దంతెవాడ జిల్లాలో ఆర్ఎన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్పాన్ పారా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల భారీ స్మారక స్తూపాన్ని కూడా ఇటు భద్రతా బలగాలు అయితే ధ్వంసం చేసినట్టుగా కూడా మనం చూడొచ్చు. అంటే దీని అంతటి బట్టి చూస్తే ఏంటంటే ఇటు భద్రతా బలగాలకు మరియు పోలీసులకు అంటే ఇటు మావోయిస్టులకు మధ్య అయితే అక్కడ భీకర యుద్ధం నడుస్తున్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. అంటే ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించేందుకైతే వీరు ప్రయత్నిస్తున్నట్లుగా కూడా చెప్పొచ్చు. ఈ మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చూసుకుంటే ప్రతిరోజు కూడా అంటే ప్రతిరోజు ఈ యొక్క మావోయిస్టులకు మరియు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలంతా కూడా బిక్కుబిక్కు అంటూ గడుపుతున్న పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక జవాన్, ఒక మావోయిస్టు చనిపోయారు. ఈ నేపథ్యంలో దంతెవాడ జిల్లా ఆరంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మావోయిస్టు స్మారక స్తూపాన్ని పోలీసులు ధ్వంసం చేశారు.